హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని బుక్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ సెమీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మనం కొద్దిగా పసుపు, ధనియా పొడి, సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ వేసి బాగా చికెన్ ముక్కకి పట్టేలా బాగా మసాజ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పట్టుకోవాలండి. 15 minutes పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక టమాటో, ఒక ఆనియన్ అండి. టమాటో చిన్న సైజుది తీసుకుంటే సరిపోతుందండి. టమాటో కనుక ఎక్కువ అయిపోతే మళ్ళీ కర్రీ అంతా తీపిగా అయిపోతుంది కాబట్టి ఒక చిన్న సైజు టమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలండి. అంటే నా చికెన్ క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను కొంచెం తీసుకుంటున్నాను. ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలి. గరం మసాలా, ఇప్పుడు 3 మిరియాలు, లవంగాలు, చెక్క, ఒక ఇలాచి, కొద్దిగా బిర్యానీ ఆకు తీసుకున్నానండి. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంటే ఇంకా మీరు యూజ్ చేసేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. నాన్ వెజ్ కర్రీస్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కాబట్టి నాన్ వెజ్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా హోల్ గరం మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ ఆయిల్లోకి వేసేయాలండి. ఇప్పుడు ఇంకా అవి వేగిన తర్వాత ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇంకా మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మ్యారినేషన్లో ఉంటాయి అన్నీ, ఇక్కడ కొంచెం వేసుకోవాలండి. నేనైతే ఒక చిన్న స్పూన్ వేసానండి. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుందండి చేసుకోవడానికి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు బాగా సింపుల్గా. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా లిడ్ క్లోజ్ చేసేద్దామండి. ఒక 5 minutes తర్వాత 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం చికెన్ ఉడుకుబట్టి ఉంటుందండి. లిడ్ ఓపెన్ చేసి చూడంగానే మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం టమాటో యాడ్ చేసుకుందామండి. టమాటోస్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్, ఫస్ట్ ఆల్రెడీ మ్యారినేషన్లో వేసి ఉంటాము, ఇప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు అలానే కుక్ చేసుకుంటే టమాటోస్ సాఫ్ట్గా అయిపోతాయండి. మనకి టమాటోస్తోనే గ్రేవీ వస్తుంది కాబట్టి టమాటో యాడ్ చేసుకున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు చేసుకోరు. నేనైతే టమాటో యాడ్ చేసుకుంటానండి గ్రేవీ కోసం, బాగుంటుంది.
సాల్ట్ వేసి పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత మూసి పెట్టేస్తాం. కాసేపటికి ఎలా మగ్గిపోయిన టమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయిపోయాయండి. కొంచెం బాగా కలుపుకొని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. నా చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ టేస్ట్ చూసుకొని, ఆల్రెడీ మ్యారినేషన్ చేసేటప్పుడు ఉంటాయి కదా ఈ పొడిలన్నీ, ఇప్పుడు మళ్ళీ టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మిరప్పొడి, ధనియా పొడి కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. టమాటోస్ అంటే ఇంకొద్దిగా ఎక్కువే పడుతుంది మిరప్పొడి. యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా గ్రేవీ కోసం ఆల్రెడీ ఇప్పుడే ఉడికిపోయి ఉంటుంది చికెను. ఇంకా మనకు గ్రేవీ కావాలి కాబట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలండి మనము. నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నానండి సాల్ట్ అన్నీ. ఎందుకంటే ఈ పొడులన్నీ ఆయిల్లో ఫ్రై అయితేనే పచ్చివాసన పోతాయి. వాటర్ వేసేసినాక మళ్ళీ యాడ్ చేయకూడదు, అప్పుడు పచ్చివాసన ఏం పోవండి. కాబట్టి వాటర్ వేయకముందే ఏమన్నా తక్కువ అయితే అన్నీ వేసుకొని కలుపుకొని ఒక పచ్చివాసన పోయిన తర్వాత లాస్ట్లో ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి నేను కరివేపాకుని రెబ్బలో 4 వేసుకుంటున్నానండి, 4-5 వేసుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాను అంతే అండి, నేను ఎక్కువ ఏం వేసుకోలేదు. సెమీ గ్రేవీ అన్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ అంత వేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ పెట్టేసి నేను వాటర్ అంతా బాగా ఉడికించుకున్నాక ఇంకా లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర కట్ చేసి వేసుకున్నానండి. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీ చికెన్ సెమీ గ్రేవీ కర్రీ తయారైపోయిందండి. ఇంకా ఫ్రై కావాలంటే సేమ్ ఇలానే చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ మొత్తం డ్రై అయిపోయే వరకు అలానే ఉంచుకొని అయిపోయిందండి.